చిన్ని శిశువు ప్రక్రియ పదకవిత చిన్ని శిశువు ప్రక్రియ పదకవిత ఇతివృత్తం శైశవవర్ణన ఉద్దేశ్యం అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని వర్ణించిన తీరుని తెలియజెప్పడం. ఉద్దేశ్యం అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని వర్ణించిన తీరును తెలియజెప్పడం. కవి వచ్చేసి తాళ్ళపాక అన్నమాచార్యులు. చిన్ని శిశువు తాళ్ళపాక అన్నమాచార్యులు. జననం మే 9, 1408లో జన్మించారు. మరణం ఫిబ్రవరి 23, 1503. తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. ఇతని తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణసూరి. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. ఇతని రచనలు ఒక 5 ఇచ్చినారు. అవి వచ్చేసి 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం. ద్విపద రామాయణం 12 శతకాలు రాసినారు. ఇవి ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి వీటి కోడ్ సంకీర్తన శృంగార వెంకటాచల మహత్యం. ఇవి రచించినది తాళ్ళపాక అన్నమాచార్యులు. అన్నమయ్య రచించినటువంటి తన రచనలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతను తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. పదకవిత పితామహుడు అనే బిరుదు కలదు. అన్నమయ్యకి పదకవిత పితామహుడు అనే బిరుదు కలదు. చిన్ని శిశువు చిన్నవాడైన శిశువు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిన్ని శిశువు చిన్నవాడైన శిశువు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిన్ని శిశువు పాఠం ప్రక్రియ పదకవిత అని చెప్పినాం కదా. ఆ పాఠంలోని అలంకారాలు ఉన్నటువంటి లైన్స్ ఇవి. తోయంబు గరుల తోడ దూగేటి శిరస్సు చింతకాయల వంటి జడల గముల తోడ. ఇక్కడ జడల్ని చింతకాయలతో పోల్చడం జరిగింది కాబట్టి ఇది ఉపమాలంకారం. తోయంపు గురుల తోడ దూగేటి శిరస్సు చింతకాయల వంటి జడల గముల తోడ. జడలను చింతకాయలతో పోల్చడం జరిగింది పైన 2 లైన్స్లో. ఇది ఉపమాలంకారం. మళ్ళీ నెక్స్ట్ కిందది అద్దపు జక్కుల తోడ అప్పలప్పని నంత. అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి అంటే చెక్కిళ్ళను అద్దంతో పోల్చినారనమాట. కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ పాయక అంటే అర్థం విడువక. పాయక విడువక. వాయి నోరు. కనకం స్వర్ణం బంగారం పుత్తడి. కనకం స్వర్ణం బంగారం పుత్తడి. పొట్ట కడుపు ఉదరం. పొట్ట కడుపు ఉదరం. పైడి బంగారం. నవనీతం అంటే వెన్న. నవనీతం వెన్న. కురులు అంటే వెంట్రుకలు. నెక్స్ట్ ఈ లెసన్లో పర్యాయ పదాలు. మేను అంటే దేహం, తనువు, కాయం, శరీరం. మేను దేహం, తనువు, కాయం, శరీరం. బంగారం స్వర్ణం పుత్తడి. బంగారం స్వర్ణం పుత్తడి. అద్దం దర్పణం ముకురం. అద్దం దర్పణం ముకురం. తండ్రి అయ్యా నాన్న. తండ్రి అయ్యా నాన్న. కురులు శిరోజాలు కేశాలు. కురులు శిరోజాలు కేశాలు. ప్రకృతి వికృతులు. ఫలం చింతపండు. ఫలం పండు చింతపండు. పయసు నీరు. నీరు అంటే పయసు నీరము 2 వస్తుంది. పయసు నీరము నీరు. బృంగారం బంగారం. బృంగారం బంగారం. కృష్ణుడు కన్నడు. చేష్ట చేత. కృష్ణుడు కన్నడు. చేష్ట చేత. పయసు నీరు నీరము. బృంగారం బంగారం. కృష్ణుడు కన్నడు. చేష్ట చేత. నిత్యం అంటే తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు. నిత్యం అంటే తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు. ప్రకాశం అతడు. ప్రకాశము ప్లస్ అతడు. ఇక్కడ సంధి జరిగింది తప్పకుండా. ఎందుకని ఎందుకు ప్లస్ అని. మీరెవరు మీరు ప్లస్ ఎవరు. మనసైన మనసు ప్లస్ అయిన. రాజు ఇక్కడ రాజు ప్లస్ ఇక్కడ. నెక్స్ట్ నిషేధం అంటే 2 స్వరాల మధ్య సంధి జరగకుండా అయి అదనంగా వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు. ఎగ్జాంపుల్ మాయమ్మ. మా ప్లస్ అమ్మ. ఓయమ్మ. ఓయి ప్లస్ అమ్మ.
దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. ఇక్కడ యమ్మ యా యా య అనేది వచ్చి అదనంగా చేరింది. ఈ విధంగా జరిగే సంధి స్థితిని నిషేధం అంటారు. వైకల్పికం. సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు. వైకల్పికంలో ఒకే పదం రెండు విధాలుగా జరుగుతుంది. అంటే నిత్యంగా ఒకసారి నిషేధంగా. ఎగ్జాంపుల్ మనసైన. ఇది చూడండి, మనసైన మనస్సు అయినా. మేనత్త మేనత్త మేనయత్త. పూలెత్తి పూలు ప్లస్ ఎత్తి పూలెత్తి పూలు ఎత్తి. ఏమి అంటిరి ఏమంటిరి ఏమి అంటిరి. ఈ విధంగా రెండు విధాలుగా సంధి జరిగితే దానిని వైకల్పికం అంటారు. బహుళం. సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగితే దానిని బహుళం అంటారు. ఇక్కడ ఫస్ట్ చూడండి, మనము ప్లస్ ఉన్నాము. ఇక్కడ నిత్యంగా జరిగింది. పెద్దన్న పెద్ద ప్లస్ అన్న పెద్దయన్న. నిషేధంగా జరిగింది. కొన్ని చోట్ల పుట్టిన మేనత్త మేన ప్లస్ ఎత్త మేనయత్త. మేనత్త మేనయత్త. ఇది వైకల్పికం. ఒకానొక. ఇది అన్ని విధంగా. ఒక ప్లస్ ఒకానొక. ఇది అన్ని విధంగా జరిగింది. ఈ విధంగా జరిగితే దానిని బహుళం అంటారు. నెక్స్ట్ తృతీయ విభక్తి వచ్చేసి చేతన్ చేడు తోడంతోన్. ఇవి వచ్చేసి తృతీయ విభక్తి ప్రత్యయాలు. చేతన్ చేన్ తోడంతోన్. సాధారణంగా వీటిని తృతీయ విభక్తి ప్రత్యయాలను వచ్చేసి కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు. కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి తెలిపే సందర్భంలో దీనిని ఉపయోగిస్తాము. సమాసాలు. యశోద మేను. యశోద యొక్క మేను షష్ఠి తత్పురుష సమాసం. చిన్ని శిశువు. చిన్నవాడైన శిశువు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వేషభూషణములు. వేషణములు భూషణములు ద్వంద్వ సమాసం. వేషభూషణములు భూషణములు ద్వంద్వ సమాసం. పెద్ద పొట్ట. పెద్దదైన పొట్ట. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చింతకాయలు. చింత అనే పేరు గల కాయలు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. చింతకాయలు. చింత అనే పేరు గల కాయలు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ సందులు. వెన్న దిన్న. వెన్న ప్లస్ తిన్న. వెంకటాద్రి. వెంకట ప్లస్ అద్రి సవర్ణ దీర్ఘ సంధి. వెన్న తిన్న. వెన్న ప్లస్ తిన్న. ఇది అత్వ సంధి అవుతుంది. వెంకటాద్రి. వెంకట ప్లస్ అద్రి సవర్ణ దీర్ఘ సంధి. తూగేటి. తూగు ప్లస్ ఏటి ఉత్వ సంధి. లోకములెల్ల. లోకములు ప్లస్ ఎల్ల. గుణసంధి. లోకములెల్ల. లోకములు ప్లస్ ఎల్ల గుణసంధి. చతుర్దశ భువనాలు. చతుర్దశ భువనాలు ఇవి 14 లోకాలు ఉంటాయి. చతుర్దశ భువనాలు అని వేటిని అంటారు? 14 లోకాలని కలిపి చతుర్దశ భువనాలు అంటారు. ఈ 14 లోకాల్లో సప్త అధో లోకాలు ఉంటాయి, సప్త ఊర్ధ్వ లోకాలు ఉంటాయి. అంటే 7 అధో లోకాలు, 7 ఊర్ధ్వం అంటే పైన, అధో అంటే కింద. ఫస్ట్ సప్త అధోలోకాలు వచ్చేసి అవిస్సు అని గుర్తుపెట్టుకోండి. అతలం, వితలం, సుతలం. నెక్స్ట్ తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. అవిస్సు, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. నెక్స్ట్ సప్త ఊర్ధ్వలోకాలు. సప్త ఊర్ధ్వలోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. భూ సుమ. అప్పుడు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం. ఇది జనోలోకం, తపోలోకం, సత్యలోకం. నెక్స్ట్ కథ వచ్చేసి సత్యవ్రతం. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని ఈ కథలో అగ్నిలో దూకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం అని చెప్పినది అయ్యప్ప దీక్షితులు. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం అని చెప్పినది అయ్యప్ప దీక్షితులు. ఈరోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టుమారో మర్రి చెట్టు అనే చాప్టర్ చూద్దాం.